తెలంగాణలో రైతులకు యూరియా బస్తాలు పరీక్ష పెడుతూనే ఉన్నాయి. సహకార సంఘాల్లో సరిపోయాన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకుని సొసైటీ గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. 4-5 రోజులుగా పనిగట్టుకుని వస్తున్నా చివరికి యూరియా దొరకట్లేదని రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ తాజా అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియాకు సంబంధించి కొరత ఎలా ఉంది, ఏంటి అసలు? సురేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కొరత వేధిస్తుంది. రోజుల తరబడి రైతులు కేంద్రాల చుట్టూ యూరియా కోసం తిరుగుతున్నారు. ఇవాళ కూడా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. వారం రోజులు టోకెన్లు ఇచ్చి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ యూరియా అందించకపోవడంతో రైతులు జాతీయ రహదారి మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఇటు సాగు పనులు చూసుకోలేక నిత్యం యూరియా కోసం కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంటకు సరైనటువంటి సమయంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గుతుందని, పైరు ఎదగదని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే రైతులు తిండి తిప్పలు మానేసి గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లా పాపలతోటి ఇంటిల్లిపాది వచ్చి యూరియా కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా జడ్చర్ల నియోజకవర్గం సంబంధించి జడ్చర్లలో రైతులు యూరియా కోసం కేంద్రం వద్దకు వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో వచ్చిన స్టాక్ అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పడంతో అక్కడున్న రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించారు. ఆ సమయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో యూరియా ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని రైతులు ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. గత 8-9 రోజులుగా అక్కడికి వస్తున్నామని, అయినప్పటికీ కూడా యూరియా లభించడం లేదని చెప్పి రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి వచ్చినటువంటి రైతుల పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. వారంతా కూడా బీఆర్ఎస్ చెప్పడం వల్లనే ధర్నా చేశారని చెప్పి వాళ్ళతో ఎమ్మెల్యే మాట్లాడడంతో దాన్ని రైతులు తీవ్రంగా ఖండించారు. మా కడుపు మండి మాకు ఇబ్బంది అయి మేము యూరియా కోసం తిరుగుతున్నాం తప్ప ఎవరో చెప్తే మేము రాలేదని చెప్పి రైతులు ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేం లేక ఎమ్మెల్యే రైతులకు మాటిచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీసు బందోబస్తు మధ్య ఎమ్మెల్యేని అక్కడి నుంచి పంపించేశారు. ఈ విధంగా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులను యూరియా కొరత వెంటాడుతుంది, కష్టాలు పడుతూనే ఉన్నారు. తెల్లవారుజామున 3-4 గంటల నుంచే క్యూ లైన్ల వద్ద రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ముందు డిమాండ్ కి తగ్గట్టు సప్లై చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. జిల్లాకు సంబంధించి మంత్రి జూపల్లి గత మంగళవారం రోజు ఇక్కడ రివ్యూ చేశారు. అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. జూపల్లి కొన్ని సూచనలు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం కావడం లేదు. ఆ సమావేశానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా వచ్చారు. అయినప్పటికీ కూడా యూరియాను పంపిణీ చేయడంలో మాత్రం ఎటువంటి ముందడుగు పడలేదు. ఇటు యూరియాను డిమాండ్ కి తగ్గట్టు తెప్పించకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటు సాగు పనులు చేసుకోవాలా లేకపోతే యూరియా కోసం కేంద్రాల చుట్టూ తిరగాలనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.